వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో స్టెప్ కట్ లాగా తయారు చేసి మనం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. అంటే ప్లేట్ ప్రెజెంటేషన్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో 4 ముక్కలుగా వీటిని ఇలా స్టెప్ కట్స్లో మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా మనం సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి. డార్క్ కలర్లో తీసుకునే మన కీరా వల్ల ఏంటంటే మనకు లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే కొంచెం లేతగా ఉండే కీరా తీసుకుంటే మనకు కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది, నీట్గా వస్తుంది. సో సేమ్ డిజైన్ మనం హైబ్రిడ్ టమాటో పైన కూడా తీసుకోవచ్చు. అక్కడ కూడా ఈ స్టెప్ కట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో చెర్రీ టమాటోతో ఒక్కొక్క పెటల్ ఇలా బయట వైపు ఓపెన్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్లా వస్తుంది మనకు. ఓకే, ఇది ఇక్కడ మనం సెంటర్లో తీసుకుంటాం. సో హాఫ్గా కట్ చేసి ఇక్కడ జస్ట్ ఒక కట్ ఇస్తున్నాను. సో రౌండ్ చెర్రీ టమాటోస్ ఉన్న పర్లేదు, ఓవెల్ ఉన్న పర్లేదు, లేకపోతే చిన్న సైజ్ మనం హైబ్రిడ్ టమాటోలు దొరికిన మనకి దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాబట్టి డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనం గార్నిష్ అది చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం డిస్ప్లే ఇవ్వాలనుకున్న ప్లేట్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, కీరా అలాగే చెర్రీ టమాటో కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ స్టెప్ కట్. ఇది ఎలాంటి మనం సలాడ్ చేసినా లేకుంటే ప్లేట్ ప్రెజెంటేషన్ చేయాలనుకున్నా ఏదైనా ఫుడ్తో పాటు మనం దీన్ని పెట్టేసి సర్వ్ చేయాలనుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది సింగిల్గా వాడుకోవచ్చు, ఇలా బంచ్లా పెట్టేసి కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకే.